రంగారెడ్డి జిల్లా మహాలింగాపురంలోని ఏసీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీ క్రేన్ కూలిన ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు గాయపడ్డ వారికి పలు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంలో 5 మృతి చెందగా 11 మందికి చికిత్స కొనసాగుతోంది. ఐసీయూలో కొంతమంది బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధితుల్ని మంత్రి వివేక్ పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా మహాలింగాపురంలోని ఏసీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీ క్రేన్ కూలిన ఘటనలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరోవైపు గాయపడ్డ వారికి పలు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, రంగారెడ్డి జిల్లా మహాలింగాపురంలోని ఏసీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీ క్రేన్ కూలిన ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు గాయపడ్డ వారికి పలు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. పూర్తి వివరాలు మణికంఠ అందిస్తారు. మణికంఠ. విజయ్ చంద్రిక, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహాలింగాపురంలో ఎన్సీసీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 5 అయితే మృతి చెందారు. 11 మందికి వివిధ హాస్పిటల్లో అటు చివరి ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, గాయత్రి హాస్పిటల్, లలిత హాస్పిటల్లో మొత్తం 11 మంది క్షతగాత్రులకు చికిత్స అందుతూ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే బాధితుల్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ముఖ్యంగా క్షతగాత్రులకు ఎలాంటి వైద్య చికిత్స అందిస్తున్నారనే దానిపై కూడా వాళ్ళకు అందుతున్న వైద్య సహకారంపై కూడా స్థానిక డాక్టర్లను కూడా పూర్తి స్థాయిలో వివరాలను అడిగి తీసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన ట్రీట్మెంట్ తో పాటు చికిత్స అందించాలంటూ కూడా ప్రస్తుతం ఆదేశాలు అయితే జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ కు సంబంధించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుప్రియ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఆ కంపెనీలో భద్రతకు సంబంధించి క్రెయిన్ లాకింగ్ వ్యవస్థకు సంబంధించి భద్రతా లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిన్న ఈదురుగాలులతో పాటు వర్షం కూడా రావడంతో దాదాపుగా అక్కడ పనిచేస్తున్న 40 మంది కార్మికుల్లో అక్కడ పడుతున్న సమయంలో సుమారు 17 మంది షెడ్ లోకి వెళ్లి అక్కడ వాళ్ళు తలదాచుకునే ప్రయత్నం చేశారు. సో ఆ సమయంలోనే విపరీతమైన గాలులు రావడంతో అక్కడ ఉన్న 2 క్రైన్లు ఒకదానికొకటి అవి ఆ షెడ్ మీద కూడడంతో అక్కడ ఆ లోపల ఉన్న 17 మంది కార్మికుల్లో దాదాపుగా అక్కడ 2 అయితే అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 హాస్పిటల్ తరలించే లోపే వాళ్ళు మార్గ మధ్యంలో మృతి చెందారు. మృతులంతా కూడా వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు, అలాగే వీటితో పాటుగా బీహార్ కి చెందిన కార్మికులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తీసుకున్నారు. అసలు ఈ కంపెనీకి సంబంధించిన అనుమతులు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా ఆ కంపెనీ యాజమాన్యం నుంచి పూర్తి స్థాయిలో వివరాలు అయితే రాబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్సీసీ కంపెనీ 10 ఏళ్ల క్రితం అయితే ఏర్పాటైంది. భారీ అపార్ట్మెంట్లతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణానికి వాడే సామగ్రి, అలాగే స్టీల్ వంతెనలు, భారీగా ప్రాజెక్టుల నిర్మాణంలో వాడే ఇనుప రాడ్లను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన ఇనుప వస్తువులతో పాటు స్టీల్ వస్తువులతో పాటు అలాగే భారీ రాడ్లు కూడా ఈ తయారీ రంగానికి సంబంధించి ప్రముఖ కంపెనీలకు కూడా ఈ ఎన్సీసీ కంపెనీ సప్లై చేస్తున్నట్లుగా కూడా అయితే అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఎవరైతే మృతి చెందారో 5 వ్యక్తులు వివరాలు కూడా పరిశీలిద్దాం. ఒకసారి జార్ఖండ్ కు చెందిన 3 వ్యక్తులు మృతి చెందారు. ముఖేష్, నాగేంద్ర, మాథుర్, అలాగే బీహార్ కు చెందిన సాలి హుస్సేన్ సాహిబ్. సో వీళ్ళందరినీ మృతి చెందిన 5 మృతదేహాలకు కొద్దిసేపటి క్రితమే కేవల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. విజయ్ చంద్రిక. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ.